హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. అందరి కోసం ఒక స్పెషల్ చారు చూపిస్తున్నా అండి. సో ఇదే స్పెషల్ చారు అని ఎందుకన్నా అంటే ఈ చార్కి నేను పెసరకట్టు యూజ్ చేశాను. సో పెసరకట్టు చారు అనమాట ఇది. సో ఇది చాలా హెల్దీ టేస్టీగా ఉంటుందన్నమాట. రెగ్యులర్గా చేసుకునే టొమాటో రసం మిరియాల రసం కంటే ఇలా పెసరకట్టు చారు చేసుకొని ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దాం పదండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈ పెసరకట్టు చారుకి ముందుగా మనము పెసరపప్పుని ఉడికించుకొని కట్టు తీసుకోవాలి. సో అందుకనే ఇలా పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నాను అనమాట. నేను దీన్ని ఒక తప్పిలోకి వేసి ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేశాను. సో మనము ఇది ఉడికించుకున్న తర్వాత వచ్చిన కట్టుని యూస్ చేస్తామన్నమాట. సో అందుకనే నేనేం వాడట్లేదు. సో ఇది అదే పనిగా చేయట్లేదండి. నేను ఒక రెసిపీ కోసం పెసరపప్పు ఉడికించుకోవాలి. సో అందుకనే ఉడికించుకున్న తర్వాత ఆ కట్టుని వేస్ట్ చేయకుండా ఒక బౌల్లో కలెక్ట్ చేసి రసం చూపిస్తున్నాను అనమాట. అలా ఏమైనా కావాలంటే మీరు అదే పనిగైనా కాచుకోండి. నేనైతే కర్రీ కోసం ప్రిపేర్ చేసి ఇలా చేశానమాట. సో 2 టైమ్స్ బాగా వాష్ చేసిన తర్వాత ఇలా మంచినీళ్ళు పోసి దీన్ని కుక్ అవ్వనివ్వండి. పెసరపప్పుని బాగా కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఆ కట్టుని మనం కలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఆ పెసరపప్పు కూడా ఉడికింది, మనం రసంలోకి వేసిన టేస్టే ఉంటుంది. సో పెసరపప్పు అంతా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఆ కట్ అంతా ఒక బౌల్లోకి ఉంచేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇందులో నేను ఈ రసంలో ఎటువంటి నీళ్లు వాడనండి, జస్ట్ ఈ పెసర కట్టు ఒక్కటే వాడతాను, అందుకనే టేస్టీగా ఉంటుంది. సో ఈ పెసరపప్పుని మీరు కర్రీస్లోకి దేంట్లోకైనా వాడుకోండి, తాలింపు అయినా చేసుకోండి. ఇప్పుడు ఈ కట్టుని కలెక్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రసం ప్రిపేర్ చేద్దాం. రసం కోసం ఒక మిక్సీ జార్లో బాగా పండిన ఒక 2 టొమాటోస్ తీసుకున్నాను అండి. నేను ఇందాక బౌల్ చూపించాను కదా, ఆ గిన్నెకి రసం చేయడానికి క్వాంటిటీస్ ఒకవేళ మీరు ఎక్కువ తక్కువ అయితే అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు ఇందులోనే ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నా అండి. తర్వాత కొద్దిగా చింతపండు వేసి ఎటువంటి వాటర్ ఏం లేకుండా మనము ఈ టొమాటోని ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. టొమాటోస్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ ఏం అవసరం లేదు. సో ఇప్పుడు రసం పెట్టేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి. రసంకి ఆయిల్ ఏమి ఎక్కువ అవసరం ఉండదు, కొద్దిగా వేసి అది బాగా కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి చిట్పట్లాడిన తర్వాత ఈ టొమాటో ప్యూరీ ఉంది కదా, ఇదంతా వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మన రసం మొత్తంకి సరిపడా కొద్దిగా కారం, ఉప్పు, రాళ్ళుప్పు వేస్తున్నాండి నేను ఇక్కడ. వేసి బాగా మిక్స్ చేసి ఉడకనివ్వండి. ఇప్పుడు ఈ టొమాటో ప్యూరీ ఉడికేటప్పుడే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అండ్ కట్ చేసుకున్న కొత్తిమీర కాడలు కంపల్సరీ వేయండి. దానివల్లనే మన రసం అనేది టేస్ట్ ఉంటుంది. కాడలు వేస్ట్ అని పడేస్తూ ఉంటారు, బట్ అలా పడేయకండి, దాంట్లోనే మన కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ కొత్తిమీర కరివేపాకు అంతా ఈ టొమాటో ప్యూరీలో బాగా ఉడికితే బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇందాక తీసి పెట్టుకున్న పెసరకట్టు ఉంది కదా, అది వేసేసేయండి. ఇందాకే చెప్పాను కదా నేను ఇక్కడ ఎటువంటి వాటర్ వేయట్లేదని. సో జస్ట్ ఆ కట్టు ఒకటి వేసేసాను. తర్వాత దీన్ని కొద్దిగా సేపు మరగనివ్వండి. సో ఇంకా బాగా మరిగిపోయి ఇంకా 2 మినిట్స్లో దించేస్తాము అప్పుడు మనం ఇందులోకి రసం పొడి యాడ్ చేయాలన్నమాట. సో 1 టేబుల్ స్పూన్ రసం పొడి వేస్తున్నాను. నేను ఇక్కడ MTR రసం పొడి వాడుతున్నాను అండి. మీకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ వాడుకోండి, అది మీ ఇష్టము. సో ఇప్పుడు మనము ఇది జస్ట్ ఒక పొంగేంత వరకు వెయిట్ చేయాలంతే. అంతే, మన పెసరకట్టు చారు రెడీ అయిపోతుంది. సో ఇలా పొంగు వచ్చేసింది కదా, ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే. నేను ఇక్కడ ఒక గిన్నెలోకి కలెక్ట్ చేసుకుంటున్నాను అండి. ఇది కలెక్ట్ చేసుకొని పైన కొత్తిమీరతో డెకరేట్ చేస్తున్నాను. అంతే, సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ పెసరకట్టు చారు రెడీ. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్.